వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలు వర్ణించి చెబుతూ ఉన్నారు. అద్భుతంగా అఘాసురుణ్ణి సంహరించాడు శ్రీకృష్ణుడు. గోపాలకులను అలాగే దూడలను ఆవులను అన్నింటినీ రక్షించాడు. మరణించినటువంటి వారిని అందరినీ కూడా జీవింపజేశాడు. తేనైవ సర్వేషు బహిర్గతేషు ప్రాణేషు వత్సాన్ సుహృదః పరేతాన్ దృష్ట్వా స్వయోత్థాప్య తదన్వితః పునః వక్త్రాన్ ముకుందో భగవాన్ వినిర్యయౌ. ఆ అఘాసురుని ప్రాణాలన్నీ పోయిన తరువాత మరణించినటువంటి తన స్నేహితులను అందరినీ కూడా రక్షించి జీవింపజేసి స్వయా దృష్ట్యా తన చూపుతోనే ఉత్థాప్య వాళ్ళందరినీ లేవదీసి తదన్వితః వారందరితో కూడినటువంటి వాడై వక్త్రాన్ ముకుంద ఆ అఘాసురుని నోటి నుండి కొండ చిలువ రూపంలో ఉన్నటువంటి ఆ అఘాసురుని నోటి నుంచి బయటకు వచ్చాడు తన పరివారంతో. పీనాహి భోగోత్థితమద్భుతం మహజ్యోతిస్వధామ్నా జ్వలయత్ దిశో దశ ప్రతీక్ష్య ఖేవ స్థితమీశ నిర్గమం వివేశ తస్మిన్ మిషతాం దివౌకసాం. ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఏమిటా అద్భుతము అంటే పెద్దదైనటువంటి బాగా బలిసినటువంటి ఆ కొండ చిలువ మరణించిన తరువాత ఆ కొండ చిలువ నోటి పైభాగం నుంచి శిరస్సు నుంచి ఒక దివ్య తేజస్సు బయటకు వచ్చి ఆకాశంలో అలా నిలిచి ఉన్నది. ఎలా ఉంది ఆ తేజస్సు అంటే దిక్కులన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంది ఆ తేజస్సు. ప్రతీక్ష్య ఖేవస్థితం ఈశ నిర్గమం. ఎప్పుడెప్పుడు ఆ శ్రీకృష్ణుడు తన పరివారంతో బయటికి వస్తాడా అని ఎదురు చూస్తున్నట్లుగా ఆకాశంలో నిలిచి ఉంది ఆ తేజస్సు. అఘాసురుని శిరస్సు నుంచి ఉత్పన్నమైన తేజస్సు. ఎప్పుడైతే కృష్ణుడు బయటికి వచ్చాడో వెంటనే మిషతాం దివౌకసాం వివేశ. దేవతలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడే ఆ తేజస్సు కాస్త శ్రీకృష్ణునిలో లీనమైపోయింది. అంటే పాపాత్ముడైనటువంటి అఘాసురునకు కూడా మోక్షాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణస్వామి. తతోతి హృష్టా స్వకృతో అకృతార్హణం పుష్పైః సురాః అప్సరసశ్చ నర్తనైః గీతైః సుగా వాద్యధరాశ్చ వాద్యకైః స్తవైశ్చ విప్రాః జయ నిస్వనైర్గణాః. వెంటనే దేవతలకు ఆనందం కలిగింది. ఆ అఘాసురుడు అంటే దేవతలందరికీ భయం. వాళ్ళు అమృతం తాగిన వాళ్ళైనప్పటికీ తమకేమన్నా అపకారం చేస్తాడేమో ఈ అఘాసురుడు అని భయపడుతూ ఉండేవారు. అలాంటి అఘాసురుణ్ణి అవలీలగా శ్రీకృష్ణస్వామి సంహరించేసరికి ఆ చేసిన దివ్యమైన కార్యానికి ఆనందించారు. మమ్మల్ని రక్షించాడు శ్రీకృష్ణస్వామి అని అర్హణం అకృత పూజించారు. దేవతలందరూ కృష్ణుణ్ణి పూజించారు. పుష్పై సురాహ దేవతలందరూ పూలవృష్టి కురిపిస్తే అప్సరసశ్చ నర్తనైః అప్సరస స్త్రీలేమో నాట్యాలు చేశారు. గీతై సుగాహ బాగా గానం చేసేటువంటి గంధర్వులేమో చక్కగా పాటలు పాడారు. వాద్యధరాశ్చ వాద్యకైః విద్యాధరులనబడేటువంటి దేవతలందరూ చక్కని మంగళవాద్యాలన్నీ మ్రోగించారు. స్తవైశ్చ విప్రాః జయ నిస్వనైర్గణాః బ్రహ్మర్షులు వేద విధులు మహానుభావులందరూ కూడా ఆ శ్రీకృష్ణస్వామి వేదమంత్రములతో స్తోత్రం చేస్తే జయ నిస్వనైర్గణాః పార్షదులైనటువంటి వారు విష్ణు పార్షదులందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు. శ్రీకృష్ణస్వామికి జయహో జయహో అని నినాదాలు చేశారు. తదద్భుత స్తోత్ర సువాద్య గీతికా జయాదినైకోత్సవ మంగళస్వనాన్ శ్రుత్వా స్వధామ్నో
అంతి అజః ఆగతః అచిరాత్ దృష్ట్వా మహీషస్య జగామ విస్మయం. ఈ దేవతలు చేసేటువంటి అలజడి, ఈ మంగళవాద్యాల యొక్క ధ్వని, జయ జయధ్వానముల యొక్క ధ్వని ఎక్కడ దాకా పాకిందంటే సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ దాకా చేరింది. ఏమిటి అలజడి, మంగళవాద్యాలు ఏమిటి, స్తోత్రాలు ఏమిటి, ఇంత పెద్దవాడిని నేను ఇక్కడుంటే ఎవరిని స్తోత్రం చేస్తున్నారు ఈ దేవతలని ఆశ్చర్యంగా ఆ జయ ఉత్సవాన్ని చూడాలని తహతహలాడారు బ్రహ్మగారు కూడా. శ్రుత్వా స్వధాంనః అంతి, తన నివాస స్థానమైనటువంటి సత్యలోకం దాకా ఆ మంగళధ్వనంతా కూడా వ్యాపించింది. వెంటనే అచిరాత్ ఆగతః అజః, తట్టుకోలేక బ్రహ్మగారు వెంటనే వచ్చి చూశారు. చూస్తే అక్కడెవరున్నారు? పసిబాలుడు, 5 ఏళ్ల పిల్లవాడు. చంపిందేమో అఘాసురుణ్ణి. మరి ఆయన కృష్ణుడే విష్ణువని తెలుసు బ్రహ్మగారికి, కానీ అప్పుడప్పుడు మాయ ఆవహిస్తూ ఉంటుంది కాబట్టి ఏమిటి విచిత్రం, ఇంత చిన్న బాలకుడు అఘాసురుణ్ణి సంహరించటమా? దృష్ట్వా మహీషస్య జగామ విస్మయం, ఈ అద్భుతం చూసి ఈశస్య మహి, ఆ పరమాత్ముని యొక్క మహిమను చూచి బ్రహ్మగారు కూడా ఆశ్చర్యచకితులైపోయారు. రాజన్నాజగరం చర్మ శుష్కం బృందావనే అద్భుతం వ్రజౌకసాం బహుతిథం బభూవ ఆక్రీడ గహ్వరం. ఆ కొండ చిలువ మరణించిన తరువాత దాని కళేబరం అలాగే ఉంది. అది ఒక పర్వతాకారంలో ఉంది కదా, అది కదలకుండా ఉంటే అది కొండ చిలువని చెప్పేదాకా కూడా ఎవరికీ తెలియదు. ఒక పర్వతంలాగా ఉంది. దాని దేహం మాత్రం చాలా కాలం పాటు గోపాలకులు ఆడుకోవటానికి ఆ బృందావనంలో నిజంగానే ఒక ప్రకృతి రమణీయ దర్శనమైనటువంటి సుందరమైన దృశ్యంగా మిగిలిపోయింది. వ్రజౌకసాం బహుతిథం, ఎన్నో రోజుల పాటు గోపాలకులు ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఆ క్రీడ గహ్వరం, ఆడుకునేటువంటి గుహలాగా ఉపయోగపడింది గోపాలకులకు ఆ కొండ చిలువ యొక్క దేహం. మరి వారికి ఎందుకు భయం లేదు అంటే పక్కనే ఉన్నాడుగా కృష్ణస్వామి, ఏ అపాయం వచ్చినా కూడా మనల్ని రక్షిస్తాడనేటువంటి ధైర్యంతో హాయిగా ఆడుకున్నారు. ఏతత్ కౌమారజం కర్మ హరేరాత్మా హి మోక్షణం మృత్యోః పౌగండకే బాలాః దృష్ట్వోచుః విస్మితా వ్రజే. ఇక్కడొక విలక్షణమైన విషయాన్ని చెబుతున్నారు. ఏమిటది అంటే కృష్ణస్వామి ఆ కొండ చిలువను అఘాసురుణ్ణి సంహరించింది ఏ వయస్సులో అంటే కౌమారజం కర్మ, కుమారునిగా ఉన్నప్పుడు, అంటే 5 ఏళ్ల వయస్సులో ఆ అద్భుతమైనటువంటి కృత్యాన్ని చేశారు శ్రీకృష్ణుల వారు. మరి ఈ విషయాన్ని ఆ బృందావనంలో ఉన్నటువంటి గోపాలకులు ఇంటిలో ఉన్న తమ తల్లిదండ్రులకు ఎప్పుడు తెలియజేశారు అంటే 1 సంవత్సరం తర్వాత. అంటే కృష్ణస్వామి 5 ఏళ్ల వయసులో అఘాసురుని సంహరిస్తే 1 సంవత్సరం తర్వాత 6 ఏళ్ళు వచ్చాక శ్రీకృష్ణస్వామికి అప్పుడు ఈ గోపాలకులు గోకులంలో ఉన్న వాళ్ళకి ఈ వార్తని చెప్పారు. ఇదేమిటండి, 5 ఏళ్ల ప్రాయంలో అఘాసురుని సంహరిస్తే అప్పుడే ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పొచ్చు కదా, మరి 6 ఏళ్ల వయసులో ఎందుకు చెప్పారు అంటే అక్కడే ఒక విచిత్రం ఉన్నది. వారు ఇంటికి వెళ్ళారా లేదా, ఎందువల్ల చెప్పలేదు, ఇక్కడే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విశేషాలు చెబుతున్నారు. ఇదే అనుమానం పరీక్షిత్ మహారాజుకు కూడా వచ్చింది. ఆత్మా హి మోక్షణం, ఈ గోపాలకులందరినీ శ్రీకృష్ణస్వామి రక్షించినటువంటి విషయాన్ని పౌగండకే, పౌగండకము అనేటువంటి వయస్సు ఆ స్థాయి వచ్చిన తర్వాత, అంటే పౌగండము అంటే 6 ఏళ్ల వయస్సు, 5 ఏళ్ల దాకా కూడా కుమారభావం, ఆ తర్వాత పౌగండం అని పిలుస్తారు. 5 ఏళ్ల వయసులో కృష్ణస్వామి చేసినటువంటి ఈ అద్భుతాన్ని గురించి 1 సంవత్సరం తర్వాత ఈ గోపబాలకులు తమ ఇళ్లల్లో చెప్పారు, స్తుతించారు, వర్ణించారు. విస్మితాః, ఆశ్చర్యంగా చెప్పారు. అప్పుడు పరీక్షిత్ మహారాజుకి సందేహం కలిగింది. నైతద్విచిత్రం మనుజార్భమాయినః పరావరాణాం పరమస్య వేధసః అఘోపి యత్ స్పర్శన ధౌతపాతకః ప్రాపాత్మ సామ్యం త్వసతాం సుదుర్లభం. ఓ పరీక్షిత్ మహారాజా, ఇది విచిత్రమే కాదు, పసివానిగా కనిపించేటువంటి 5 ఏళ్ల బాలుడు అఘాసురుణ్ణి సంహరించటం అనేది ఒక విచిత్రం కాదు. ఎందువల్లంటే అతడు మామూలు పిల్లవాడా, మనుజార్భమాయినః, మానవ రూపంలో చిన్న పిల్లవానిగా మాయ చేస్తున్నాడు మన్ని, అది మాయారూపమే తప్ప నిజమైన బాల్యం కాదు.
పరావరాణం వేధసః పరమస్య. పరావరాణం అణువు దగ్గర నుంచి బ్రహ్మాండం దాకా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి సృష్టించింది ఆయనే కదా. పరమస్య, పరమాత్మ స్వరూపుడు ఆయన. అలాంటి ఆ పరమాత్మ యొక్క స్పర్శ వల్ల అఘాసురుడు కూడా మోక్షాన్ని పొందాడు. అఘోపి యత్ స్పర్శన ధౌతపాతకః. ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క స్పర్శ వల్ల పాపాలన్నీ పోయినటువంటి వాడై, కోపంతో కూడా ఆయన పట్ల వైరం కలిగి ఉండి కూడా ఆయన స్పర్శ చేత మోక్షాన్ని పొందాడు. ప్రాప ఆత్మసామ్యం అసతాం సుదుర్లభం. అజ్ఞానులైన వాళ్ళకి లభించనటువంటి మోక్షం అనేది శ్రీకృష్ణ స్వామి స్పర్శ వల్ల ఆ అఘాసురునకు కలిగింది అని చక్కగా వర్ణిస్తున్నారు. సకృద్యదంగ ప్రతిమాంతరాహిత మనోమయీ భాగవతీం దదౌ గతిం స ఏవ నిత్యాత్మ సుఖానుభూత్యభివ్యుదస్తమాయో అంతర్గతో హి కిం పునః. ఎంత చక్కని విషయం. ఒక్కసారి మన హృదయంలో గనక ఆ స్వామి దివ్య రూపాన్ని, మూర్తిని నిలుపుకుని స్మరించినట్లయితే అంగప్రతిమాంతరాహిత మనోమయి, మనస్సులో బాగా నింపుకుని ఆయన యొక్క ప్రతిమను ఎవరైతే స్మరిస్తారో అలాంటి భక్తులకు భాగవతీం గతిం దదౌ. భగవంతుని యొక్క భక్తులు పొందేటువంటి మోక్షాన్ని ఇచ్చాడు ఆ పరమాత్మ. అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. మనస్సులో స్వామిని నిలుపుకుని ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళల్లో ఖట్వాంగుడనే మహారాజున్నాడు. చాలా స్వల్ప సమయంలోనే మనస్సుని స్వామి యందుంచి ఆయన్ని తన మనస్సులో నిలుపుకుని మోక్షాన్ని పొందాడు ఖట్వాంగుడు. అలాగే ప్రహ్లాదాది భక్తులందరూ కూడా ఆ స్వామిని హృదయంలో నిలుపుకుని ఆ మూర్తిని స్మరించి ఆయన అనుగ్రహాన్ని సాధించారు. స ఏవ నిత్యాత్మ సుఖానుభూత్యభివ్యుదస్తమాయో అంతర్గతో హి కిం పునః. నిరంతరము ఆనందస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముడు మాయను అతిక్రమించి ఉన్నటువంటి వాడు. అలాంటి స్వామి స్వయంగా ఆ అఘాసురుని యొక్క దేహంలో ప్రవేశించి అతన్ని సంహరించి బయటికి వచ్చాడు. అందరిలోనూ పరమాత్ముడు ప్రవేశిస్తాడు. ఈ అఘాసురుని దేహంలోకి శ్రీకృష్ణస్వామి ప్రవేశించాడు. మరి హృదయంలో ఆయన రూపాన్ని నిలుపుకున్నటువంటి వాళ్ళకే మోక్షాన్ని ఇచ్చాడంటే, తానే స్వయంగా ఆ అఘాసురుని యొక్క దేహంలో ప్రవేశించాడంటే ఇంకా అఘాసురునికి పాప లేశం కూడా మిగలదు. అలాంటి అఘాసురుని యొక్క చక్కని స్థితిని గురించి వర్ణించి చెప్పేదేముంది? అతడు తప్పనిసరిగా ఉద్ధరింపబడ్డట్టే. అంతర్గతో హి కిం పునః. ఆయన శరీరంలో ప్రవేశించినంత మాత్రముననే అఘాసురునికి మోక్షం వచ్చేసింది. అందువల్లనే చెబుతున్నారు, కామం క్రోధం భయం స్నేహం ఐక్యం సౌహృదమేవచ నిత్యం హరౌ విదధతో యాంతి తన్మయతాం హితే. అంటే కోరిక, స్వామి పట్ల విపరీతమైన ప్రేమ కానీ, క్రోధం కానీ, భయం కానీ, స్నేహం కానీ, నేనే పరమాత్మనేటువంటి ఐక్యభావం కానీ, ఇందులో ఏదైనా కావచ్చు, ఏ విధమైనటువంటి ప్రకారంగానైనా మనం పరమాత్మను కొలవవచ్చు. తద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ పరమాత్మని అనుగ్రహం మనకి లభిస్తుంది. వైరిభ్యోపి మోక్షం దదాతి. శత్రువైనా కూడా శత్రుభావంతో తనని తన మనసులో నిలుపుకున్నాడు కాబట్టి అలాంటి వానికి కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమ కరుణ కలిగినటువంటి వాడు పరమాత్మ అని వర్ణిస్తూ, ఇత్థం ద్విజాయాదవ దేవదత్తః శ్రుత్వా స్వరాతుశ్చరితం విచిత్రం పప్రచ్ఛ భూయోపి తదేవ పుణ్యం వయాసకిం యన్నిగృహీత చేతాః. ద్విజాః. ఇక్కడ దాకా ఈ పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణుని లీలలు సుఖయోగేంద్రుల వారు చెబుతున్నారు అన్న విషయాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు వర్ణించి చెబుతున్నారు కదా. అక్కడికి వెళ్ళారు మళ్ళీ. సూత ఉవాచ. ఆ సూత మహర్షి చెబుతున్నారు, ఇత్థం ద్విజాః. ఓ శౌనకాది మహర్షులారా, ఈ రకంగా శ్రీకృష్ణుని యొక్క చరిత్రను పరీక్షిన్ మహారాజునకు సుఖయోగేంద్రుల వారు చెబుతూ, అదుగో యాదవదేవదత్తః, ఆ శ్రీకృష్ణ స్వామి శ్రుత్వా స్వరాతుశ్చరితం విచిత్రం. యాదవదేవదత్తః, శ్రీకృష్ణ స్వామి చేత రక్షింపబడినటువంటి పరీక్షిన్ మహారాజు
ఉత్తరాగర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మశిరోనామకం అనే అస్త్రం నుంచి ఆ పరీక్షిత్తుని కాపాడాడు కదా ఆ శ్రీకృష్ణ స్వామి పరీక్షిత్తును. ఆ యాదవదేవదత్త కృష్ణునిచే రక్షింపబడినటువంటి ఆ పరీక్షిన్ మహారాజు శృత్వా స్వరాతుశ్చరితం ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చరిత్రను విన్నటువంటి వాడై విచిత్రం ఎలాంటిది ఆ శ్రీకృష్ణ స్వామి చరిత్ర అంటే చాలా విచిత్రమైనటువంటిది. పప్రచ్ఛ భూయోపి తదేవ పుణ్యం ఆ పవిత్రమైన శ్రీకృష్ణుని యొక్క చరిత్రనే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు సుఖయోగీంద్రుల వారిని. వైయాసకిం యన్నిగృహీత చేతాహ ఆ శ్రీకృష్ణ స్వామి యందే లగ్నమైనటువంటి ఆ చరిత్రను వినాలనేటువంటి కోరిక కలిగిన మనస్సుతో వైయాసకిం ఆ సుఖయోగీంద్రుల వారిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు పరీక్షిన్ మహారాజు అని. సూత మహర్షి పౌరాణికుడు. ఆ సూత మహర్షి ఎవరికి తెలియజేస్తున్నారు అంటే అక్కడున్నటువంటి మహర్షులందరికీ తెలియజేస్తున్నారు. రాజోవాచ బ్రహ్మన్ కాలాంతరకృతం తత్కాలీనం కథం భవేత్ యత్కౌమారే హరికృతం జగు పౌగండకే అర్భకాః. అడుగుతున్నారు పరీక్షిన్ మహారాజు, స్వామి మహానుభావ కాలాంతరకృతం తత్కాలీనం కథం భవేత్ అసలైనటువంటి ఆ మర్మమేమిటి? 5 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ స్వామి ఆ కొండ చిలువను అఘాసురుణ్ణి సంహరిస్తే అతడికి 6వ సంవత్సరం వచ్చిన తరువాత అంటే పౌగండం అనేటువంటి వయస్సులో ప్రవేశించిన తరువాత ఈ గోపాలకులు ఆ చరిత్రను గురించి ఆ బృందావనంలో ఉన్న పెద్దలకి తెలియజేయటం ఏమిటి? ఇంతకాలం వాళ్ళు తెలియజేయకుండా ఏం చేశారు? అందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి? యత్కౌమారే హరికృతం జగు పౌగండకే అర్భకాః 5వ ఏట చేసినటువంటి అఘాసుర వధను 6వ ఏట చేసినట్లుగా చెప్పటం అనేది సాధ్యమా? ఇంతకాలం ఏం జరిగింది? ఆ మధ్యలో జరిగినటువంటి విచిత్రం ఏమిటో అది కూడా చెప్పండి అని అడిగారు. తద్బ్రూహిమే మహాయోగిన్ పరంకౌతూహలం గురో నూనమే తద్ధరేరేవ మాయా భవతి నాణ్యత. అదేమిటో చెప్పవయ్యా ఓ మహర్షి, మహాయోగి, నాకు చాలా కుతూహలంగా ఉంది. ఓ గురుస్వరూపుడా, ఇదంతా కూడా ఆ శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విశేషమే, అది నాకు తెలుసుకోవాలనుంది. ఈ మాయ వేరొకరిది కాదు. ఇలాంటి విచిత్రం ఎలా జరిగింది? వయం ధన్యతమాలోకే గురోపి క్షత్రబంధవః యత్పిబామో ముహుస్త్వత్తః పుణ్యం కృష్ణ కథామృతం. పరీక్షిన్ మహారాజు ఎంతో నిరహంకారంగా సంభాషిస్తున్నారు. స్వామి, మేమంతా కూడా క్షత్రియులమైనప్పటికీ కూడా అంత గొప్పవాళ్ళం కాదు. ఎందువల్లంటే మాలో ఇంకా ఈ అహంకార మమకారాదులన్నీ నిలిచి ఉన్నాయి. అందువల్ల మాలాంటి వాళ్ళకి ఇంత గొప్ప అదృష్టం లభించింది అంటే అది పరమాత్ముని యొక్క కరుణా కటాక్షం తప్ప వేరొకటి కాదు, మీ వంటి పెద్దల అనుగ్రహం. కాబట్టి నాలాంటి వాడికి శ్రీకృష్ణ స్వామి చరిత్రను లీలను సంపూర్ణంగా తెలుసుకునేటువంటి అవకాశం దక్కింది. నాలాంటి అల్పునకు, చూడండి పరీక్షిన్ మహారాజు ఏమంటున్నాడంటే నాలాంటి అల్పునకు అంటున్నాడు. ఎంత గొప్పవాడైనా కూడా ఏమాత్రము అహంకారము లేనటువంటి వాడు. యత్పిబామో ముహుస్త్వత్తః మీ వంటి మహాత్ముల నుంచి చక్కగా ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన చరిత్ర అనేటువంటి ఔషధాన్ని పానం చేస్తూ ఉన్నాము. పుణ్యం కృష్ణ కథామృతం, అమృతమే శ్రీకృష్ణుని యొక్క కథ అంటే. ఆ చరిత్ర అంతా వివరించి చెప్పండి అంటున్నారు. సూత ఉవాచ ఇత్థం స్మ పృష్టః సతుబాదరాయణి తత్స్మారిత అనంత హృతాఖిలేంద్రియః కృచ్ఛ్రాత్ పునర్లబ్ధ బహిర్దృశిశనైః ప్రత్యాహ తం భాగవతోత్తమోత్తమా. సూతుల వారు శౌనకాది మహర్షులకు చెబుతూ భాగవతోత్తమోత్తమ, ఓ శౌనక మహర్షి వింటున్నారా? అక్కడ పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రుల వారిని అడిగినటువంటి ప్రశ్ననే మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ పరీక్షిత్తు గొప్పతనాన్ని, సుఖయోగీంద్రుల వారు చెప్పినటువంటి ఆ కృష్ణ లీలామృతాన్ని శ్రద్ధగా వింటున్నారా? ఈ విధంగా సుఖయోగీంద్రుల వారిని ప్రశ్నించంగానే ఇత్తము స్మ పృష్టః సతుబాదరాయణి, ఎవరెవరు
అడుగుతారో శ్రద్ధగా వారందరికీ చెప్పాలనే కుతూహలం గురువులకు ఉంటుంది. ఇక్కడ చక్కని శ్రద్ధగా వినే శ్రోత దొరికాడు ఆ సుఖయోగీంద్రుల వారికి. తత్స్మారిత అనంత హృతాఖిలేంద్రియ. ఆయన ప్రశ్నిస్తూ ఉంటే పరీక్షిన్ మహారాజు ఆ ఆనందంలో శ్రీకృష్ణుని యొక్క దివ్య లీలను తలుచుకుని మైమరిచిపోయారు సుఖయోగీంద్రుల వారు. తత్స్మారిత, గుర్తు చేసుకోబడినటువంటి అనంతుని చేత, అనంతుణ్ణి స్మరించంగానే, శ్రీకృష్ణస్వామిని స్మరించంగానే ఏమైంది? హృత అఖిలేంద్రియ, ఆ ఇంద్రియములన్నీ ఆ పరమాత్మ దర్శనంలో, ఆ అనుభూతిలో లీనమైపోయినాయి. బాహ్య దృష్టి లేనే లేదు. కాసేపు అలా స్మరించి కృచ్ఛ్రాత్ పునః, అతి కష్టం మీద మళ్ళీ ఆ చక్కని అనుభవం నుంచి, ఆనందం నుంచి, భగవంతునికి సంబంధించిన సుఖం నుంచి బయటికి వచ్చి లబ్ధ బహిర్దృశి, పొందబడినటువంటి బాహ్య దృష్టి కలిగినటువంటి వారై సుఖయోగీంద్రుల వారు శనై ప్రత్యాహ, నెమ్మదిగా పరీక్షిన్ మహారాజుతో ఈ రకంగా చెప్పటం ప్రారంభించారు. భాగవతోత్తమోత్తమ. ఈ సంబోధన ఎవరికి అంటే ఆ సూత మహర్షి సంబోధిస్తున్నారు. ఎవరిని? శౌనకాది మహర్షులను. శౌనక మహర్షితో అంటున్నారు, పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు చెప్పినటువంటి విషయాలన్నీ నేను మీతో చెబుతున్నాను, శ్రద్ధగా వింటున్నారా భాగవతోత్తములారా అని సంబోధిస్తున్నారు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 12వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 13వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుక ఉవాచ సాధు పృష్టం మహాభాగత్వయా భాగవతోత్తమ యన్నోతనయసి ఈశస్య శృణ్వన్నపి కథాముహు. చక్కగా అడిగావయ్యా ఓ పరీక్షిన్ మహారాజా. సాధు పృష్టం త్వయా భాగవతోత్తమ, భగవద్భక్తులలో ఉత్తముడవై అయినటువంటి ఓ మహారాజా, ఎంత గొప్పవాడివి. ఈశస్య శృణ్వన్నపి కథాముహు నూతనయసి, చెబుతున్నటువంటి నాకు కూడా ఇంకా ఇంకా చెప్పాలనే కోరిక కలుగుతోంది. వినేవాళ్లకు కూడా శ్రీకృష్ణ స్వామి దివ్య లీలామృతం అనేది ఎంత విన్నా మళ్ళా మళ్ళా వినాలనిపిస్తుంది, కొత్తగానే ఉంటుంది తప్ప ఏమాత్రము ఇక చాలనే తృప్తి మాత్రం కలగదు. సతామయం సారభృతాం నిసర్గ యదర్థవాణి శృతిచేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్ స్త్రియో విటానామివ సాధు వార్త. ఇందులో విచిత్రమే ఉంది, అది సహజమే. సతాం, సత్పురుషులైనటువంటి వారికి అలాంటి కోరికే కలుగుతుంది, ఇంకా అలాంటి చక్కని కథలు వినాలనే అనిపిస్తుంది. ఎందువల్లంటే సత్పురుషులు ఎలాంటి వారు? సారభృతాం, ఆ చరిత్రలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మహిమను బాగా తెలిసినటువంటి వారు. యదర్థవాణి శృతి చేతసామపి, వారికి ప్రయోజనం ఏమిటి అంటే వారు మాట్లాడే మాట, వినేటువంటి చెవులు, అదేవిధంగా మనస్సు, ఇవన్నీ ఆ పరమాత్మయందే లగ్నమై ఉంటాయి. కాబట్టి వారికి ఆ కథలు వింటుంటే ఇంకా 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 బ్రహ్మానందం కలుగుతూ ఉంటుంది. ఇందులో విచిత్రమే ఉంది. అలాగే నువ్వు కూడా భాగవతోత్తముడవు కదా ఓ పరీక్షిన్ మహారాజా, అందువల్లనే ఆ శ్రీకృష్ణ స్వామి కథలు ఇంకా వినాలని నీకు అనిపిస్తోంది. నువ్వు సత్పురుషుడవు, గొప్పవాడివి, అందువల్ల విన్న కొద్దీ ఎలా ఉంటుంది? ప్రతిక్షణం నవ్యవత్ అచ్యుతస్యయత్, ఆ శ్రీకృష్ణస్వామి యొక్క లీల నవ్యవత్, క్రొత్తగా ఉంటుంది. స్త్రియా విటానామివ సాధువార్త, యువతి పట్ల ఆసక్తుడైనటువంటి వానికి ఆ యువతి యొక్క చరిత్ర వినాలని కోరిక ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా ఆ శ్రీకృష్ణస్వామి యందు లగ్నమైన హృదయం కలిగినటువంటి వారికి ఆయన చరిత్ర వినాలనుంటుంది అని వర్ణిస్తున్నారు. శృణుష్వావహితో రాజన్ అపి గుహ్యం వదామితే బ్రూయు స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. ఒక చక్కని విషయాన్ని చెబుతున్నారు ఇక్కడ. అవహిత శృణుష్వ రాజన్, ఓ మహారాజా, అవహిత, ఏకాగ్రతతో వినవయ్యా. గుహ్యమపి వదామితే, రహస్యమంతా నీకు తెలియజేస్తాను. ఎందువల్లంటే స్నిగ్ధస్య శిష్యస్య, అభిమానపాత్రుడైనటువంటి శిష్యునకు గురవ, గురువులు, గుహ్యమపి, రహస్యాన్ని కూడా బ్రూయు చెప్పేస్తారు. ప్రేమగా గనక దగ్గరికి వెళ్ళి గౌరవంగా గురువు అభిమానాన్ని సంపాదించుకుని వినయపూర్వకంగా ప్రశ్నిస్తే విద్యా రహస్యాలు కానీ ఏదైనా సరే ఆనందంగా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు గురువులు. శిష్యుల పట్ల అంత ప్రేమ ఉంటుంది ఉత్తమ శిష్యుల పట్ల. కాబట్టి నీకు చెబుతా,
తదాఘవదనాన్ మృత్యోః రక్షిత్వా వత్సపాలకాన్ సరిత్పుళినమాదాయ భగవానిదమబ్రవీత్. ఏమిటా రహస్యం? చెప్పబోయే రహస్యం. 5వ ఏట శ్రీకృష్ణస్వామి అఘాసురుణ్ణి వధిస్తే 6వ ఏడు శ్రీకృష్ణస్వామికి వచ్చేదాకా 1 సంవత్సర కాలం గోపాలకులు ఈ వార్తను బృందావనంలో ఉన్న పెద్దలకు తెలియజేయలేకపోయారు. ఇందులో ఉన్న రహస్యం ఏమిటి అని పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తే ఆ రహస్యాన్ని వర్ణించి చెబుతున్నారు. ఆ విధంగా శ్రీకృష్ణస్వామి మృత్యువు బారి నుంచి గోపాలకులందరినీ రక్షించిన తరువాత, అఘాసురుణ్ణి సంహరించిన తరువాత, వత్సపాలకాన్ని రక్షిత్వా వాళ్ళందరినీ రక్షించి, సరిత్పుళినమాదాయ యమునా నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుక తిన్నెల దగ్గరకు తీసుకువెళ్ళి భగవానిదమబ్రవీత్ పరమాత్మ వారితో ఈ విధంగా అంటున్నారు. అహో అతి రమ్యం, ఈ యమునా నది తీరం ఎంతో రమ్యంగా ఉంది అని ఆ తీరాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు కృష్ణస్వామి గోపాలకులందరికీ. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.